ఒక్కసారిగా ఇండియాలో కొత్త యూత్ రెవల్యూషన్ మొదలైందని అందరూ అనుకున్నారు. 20 మిలియన్ ఫాలోవర్స్, వైరల్ పోస్టులు, ఇదే నిజమైన యూత్ వాయిస్ అంటూ సోషల్ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ పేరు వింతగా ఉంది, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం కోట్ల మంది యువత ఫ్రస్ట్రేషన్ కి మిర్రర్ లా అనిపించాయి. నిరుద్యోగం, పేపర్ లీక్స్, కరప్షన్, సిస్టమ్ మీద కోపం. అందుకే చాలా మంది ఇదే అసలు రెవల్యూషన్ అని బిలీవ్ చేశారు. కానీ ఒక చిన్న డీటెయిల్ బయటకు వచ్చిన తర్వాత మొత్తం స్టోరీ డైరెక్షన్ మారిపోయింది. ఫౌండర్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ డిలీట్ చేశాడు. ఎందుకు? 2026 మే 15 సుప్రీం కోర్ట్ హియరింగ్ లో చీఫ్ జస్టిస్ ఒక కామెంట్ చేశారు. ఈ మధ్య ఉద్యోగాలు రాకపోతే ఎవరైనా మీడియాకి వెళ్ళిపోతున్నారు, ఆర్టీఐ యాక్టివిస్ట్స్ అయిపోతున్నారు, కాక్రోచెస్ లా అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో ఫైర్ లా స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత రోజు ఒక ట్వీట్ వచ్చింది, వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని. అంతే, ఒక్క ట్వీట్ తో కొత్త మూవ్మెంట్ లాంచ్ అయింది, కాక్రోచ్ జనతా పార్టీ. ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ అయింది. మరికొద్ది గంటల్లోనే మీమ్స్, ఎడిట్స్, సపోర్ట్ వీడియోస్, హ్యాష్ ట్యాగ్స్. ఇండియా యూత్ మొత్తం ఒక్కసారిగా దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. నిజం చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ వైరల్ అవడానికి కారణం దాని పేరు కాదు, ఫ్రస్ట్రేషన్. ఈ రోజు చాలా మంది యువతలో జెన్యూన్ యాంగర్ ఉంది. నీట్ పేపర్ లీక్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, కరప్షన్, పొలిటీషియన్స్ అకౌంటబిలిటీ లేకపోవడం. ఈ టాపిక్ గురించి మాట్లాడే ప్రతి పోస్ట్ కి లాక్స్ ఆఫ్ లైక్స్ రావడం వెనక రీజన్ ఇదే. చాలా మందికి ఇలా అనిపించింది, ఫైనల్లీ ఎవరో ఒకరు మన కోసం మాట్లాడుతున్నారు అని. కానీ కొంతమంది ఫౌండర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు బయటకు వచ్చిన డీటెయిల్స్ చాలా మందిని షాక్ కి గురి చేశాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇంతకు ముందు ఏఏపీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పని చేశాడని తెలిసింది. రిపోర్ట్స్ ప్రకారం అతను సోషల్ మీడియా క్యాంపెయిన్స్ లో పనిచేశాడు. ఢిల్లీ గవర్నమెంట్ కమ్యూనికేషన్ టీమ్స్ తో కూడా కనెక్టెడ్ గా ఉన్నాడని సమాచారం బయటకు వచ్చింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని ఓల్డ్ పోస్ట్స్ లో ఏఏపీ లీడర్స్ పై లాయల్టీ చూపించిన స్క్రీన్ షాట్స్ సర్క్యులేట్ అవడం మొదలైంది. ఇది బయటికి రావడంతో ఒక పెద్ద ప్రశ్న, ఇది నిజంగా అన్బయాస్డ్ యూత్ మూవ్మెంటా లేక పొలిటికల్ డిజిటల్ క్యాంపెయినా? ఇక్కడే కాంట్రవర్సీ మరింత పెరిగింది. ఎందుకంటే ఫౌండర్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ డిలీట్ చేశాడు. ఇప్పుడు క్రిటిక్స్ అడిగిన ప్రశ్న ఒకటే, హైడ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ కాకపోతే దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇదే పాయింట్ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ గా మారింది. ఇంకా ఒక విషయం చాలా మందిని కన్సర్న్ చేస్తుంది, గూగుల్ ఫార్మ్స్ ద్వారా డేటా కలెక్షన్. పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఏజ్ ఇలాంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారనే స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇది ఫ్యూచర్ పొలిటికల్ టార్గెటింగ్ కోసం డిజిటల్ గ్రౌండ్ వర్క్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం ఈ అకౌంట్ ఆపరేషన్స్ లో కొంత యాక్టివిటీ యుఎస్ నుంచి జరుగుతోందనే డిస్కషన్స్ కూడా వచ్చాయి. ఈ మొత్తం సిచ్యువేషన్ చూసిన తర్వాత చాలా మందికి ఒక ఓల్డ్ మెమరీ గుర్తొచ్చింది. 2011 ఇండియా అగైనెస్ట్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్. అప్పుడు కూడా మూవ్మెంట్ యాంటీ కరప్షన్ తో మొదలైంది, కానీ తరువాత అది పొలిటికల్ పార్టీగా మారింది. అందుకే ఇప్పుడు కొందరు అడుగుతున్న ప్రశ్న, హిస్టరీ రిపీట్ అవుతుందా? పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ ని మళ్ళీ పొలిటికల్ క్యాపిటల్ గా కన్వర్ట్ చేస్తున్నారా? ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, దేశంలో ఫ్రస్ట్రేషన్ నిజంగానే ఉంది. యువత కోపంగా ఉన్నారు. ఆ కోపానికి కారణాలు కూడా నిజమే. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పేపర్ లీక్స్ ఉన్నాయి, కరప్షన్ ఉంది. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ కి సపోర్ట్ రావడం నేచురల్. కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా, ఏ పార్టీ అయినా, ఏ ఐడియాలజీ అయినా బ్లైండ్ ట్రస్ట్ డేంజరస్. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో రివల్యూషన్ లా కనిపించేది రేపు పొలిటికల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ కూడా అవ్వచ్చు. అందుకే ఎమోషన్ తో కాదు, ఫ్యాక్ట్స్ తో ఆలోచించాలి, క్వశ్చన్ చేయాలి, అందరినీ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా యూత్ మూవ్మెంటా లేక ఇది మరో డిజిటల్ పొలిటికల్ ఎక్స్పెరిమెంటా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ బ్రేక్ డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.